నాకు 4 ఎకరాల 24 సెంట్లు భూమి ఉంది. కానీ అందు చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించుకున్నారు. కొంత ఏమని ఎంఆర్ఓకు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినాము, కానీ వాళ్ళు ఉన్నదానే చూపించిపోతున్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న వరకే చూపించిపోతున్నారు. ఇన్నిసార్లు అర్జీ ఇచ్చినాము, హైకోర్టు వరకు హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది వాళ్ళకు. అయినా కూడా మళ్ళీ వాళ్ళు అదే చూపించి అదే ఎండార్స్మెంట్నే పంపించారు పైకి. ప్రస్తుతం ఉన్న భూమి వరకు ఎండార్స్మెంట్ చూసి పంపిస్తున్నారు. అవతల వాళ్ళతో డబ్బులు తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దారి కూడా మా విలేజ్ మ్యాప్లో ఉన్న దారి వదిలేసి మా పట్టా భూమిలో దారి ఉందని ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ యామిని మేడము, సర్వేరు సాయిలత మేడము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. కంప్లైంట్ ఇచ్చినారు ఎవరికైనా? ఇప్పుడు ఎంఆర్ఓకు అర్జీ ఇచ్చి వచ్చాను ముందే అప్పుడు. అయినా వాళ్ళు దాని మీద ఏమో ఇది కాదు. ఇప్పుడు స్పందనలో కూడా పెట్టాను. మీకేం కావాలి? దారి విలేజ్ మ్యాప్లో ఎట్లుంటే అట్లా ఏమని అడుగుతున్నాము. నా పొలంలో వేస్తే నాకు చాలా ఇబ్బంది. నాదంతా పొలం కోసపోతుంది. ఆ దారిలో అది కామనూరు వరకు ఉంది దారి. దాంట్లో ట్రాక్టర్లు అవి తిరిగితే నా పొలం అంతా కోసపోతుంది. కాబట్టి విలేజ్ మ్యాప్లో ఎక్కడ చూపిస్తే అక్కడ వేయమని కోరుకుంటున్నాను. ఎంత పోతుంది మీ పొలం రోడ్డు వస్తే? రోడ్డు వస్తే ఒక 30 చెట్ల పైన పోతుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య మీద మీరు ఇదవుతున్నారు? ఈ సంవత్సరం 1.5 సంవత్సరం నుంచి జరుగుతుంది సార్. అంతకుముందు మా బావ ఉన్నాడు. మా బావ ఉన్నప్పుడు ఆయన పడుతున్నాడు. ఆయన కరోనా టైంలో కరోనా వచ్చి చనిపోయినాడు. అప్పటి నుంచి మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అధికారులు స్పందించడం లేదు. చాపల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎన్ని అర్జీలు పెట్టినా, ఎన్ని స్పందనల్లో పెట్టినా అని ఈ విషయంలో తగు న్యాయం చేయడం లేదు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వాలంటే మా దగ్గర లేవు. ఆడికి హైకోర్టు వరకు కూడా పోయినాం మాకు న్యాయం చేయమని. హైకోర్టులో ఇంకా ఇప్పుడు పెండింగ్లో ఉంది. కంటెంట్ కూడా పంపించారు. అది ఇంకా పెండింగ్లో ఉంది. కానీ మళ్ళీ మధ్యలో ఇప్పుడు అవతల మాట అవతల సర్వేర్గా ఉన్నాడు ఆయన, అవతల ఆపోజిట్ ఆయన మాటలు విని నా పట్టా భూమిలో దారి ఇవ్వమని నన్ను సతాయిస్తున్నారు. అధికారులు మీకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది నా పొలము. ఇది దారి పైన పేరు అట్లా వస్తుంది కానీ అంతేలేదు. ఇది ఇట్లా వస్తుంది దారి పై నుంచి ఇట్లా దారి. ఇది దారే? ఇది దారి. ఇప్పుడున్న దారి అది? ఇప్పుడు ముందు నుంచి విలేజ్ మ్యాప్ 1929 నుంచి ఉన్న దారి అది. కానీ దాన్ని వదిలేసి నా దాంట్లో దారి కావాలంటే ఇట్లా ఈ నుంచి ఇట్లా పక్క దారి కావాలని నాకు అనుకూలంగా ఉంటుంది అని ఆయనకు. మీ పైన ఎస్సీ కేసు పెడతామన్నారు కదా, ఎవరు అతను? ఏటూరి మధు సార్. మధు. ఓకే. అతను ఓకే. నా దాంట్లో దారి కావాలంటున్నాడు కదా, నా పట్టా దాంట్లో ఆయన.